ఇరాన్కి సంబంధించి ఏదైతే హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం నుంచి బయటికి తీసుకురావాలన్నట్టు అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నాలు, బట్ అది ఇంతవరకు వర్కౌట్ కాలేదు. కానీ తాజాగా అమెరికన్ ఎయిర్ ఫోర్సు మొన్న ఎట్లయితే కర్గ్ ఐలాండ్ దగ్గర దాడి చేస్తుందో దాన్ని కషమ్ ఐలాండ్ అంటారు, లేకపోతే కర్గ్ ఐలాండ్ అంటారు. ఇవన్నీ 1 by 1 ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఆటిట్లలో దాక్కునినే అటాక్స్ చేస్తున్నారు. డ్రోన్ అటాక్ కావచ్చు, మిస్సైల్ అటాక్ కావచ్చు, అక్కడి నుంచినే చేస్తున్నారు. ఇప్పుడు మన కర్గ్ ఐలాండ్ని ధ్వంసం చేశారు, అందులో ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ ధ్వంసం చేశారు. అణు కేంద్రం కూడా ఉందని గమనించి దాన్ని ధ్వంసం చేశారు. పెట్రోల్ నిల్వల జోలికి పోలేదు, గ్యాస్ నిల్వల జోలికి పోలేదు. దాదాపు 90% పెట్రోల్ అది అక్కడే ఉంటుంది. ఇప్పటికి కూడా అదే చెప్పారు, దాన్ని ఎప్పటికైనా అంతం చేస్తాం జాగ్రత్త అని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటిది ఏంటి అంటే యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఈ కషమ్ ఐలాండ్ మీద దాడి చేసింది. ఇది హార్ముజ్ జలసంధి పక్కనే ఉంటుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించినటువంటి కమర్షియల్ వెసల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి నడుస్తాయి. అంటే వాళ్ళకి సంబంధించిన ఆయిల్ కానీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా దాని మీద పెద్ద ఎత్తున దాడి చేసింది, విపరీతమైనటువంటి దాడి. దాంతో ఇప్పుడు ఇరాన్ నుంచి వెళ్తున్న షిప్పులు, ఇరాన్ నుంచి వెళ్తున్నటువంటి వ్యాపార వాణిజ్య షిప్పులన్నీ కూడా ధ్వంసం కావడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది.